దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 8వ దినములోనికి ప్రభు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పరిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందామండి. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే అహరోనులు ఇరువురు కూడా ఫరో సముఖమునకు వెళ్ళి ఫరోతో వారు మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గడిచిన అధ్యాయములో మనము చూచాము, దేవుడు ఐగుప్తు ప్రజల మీదకి ఒక తెగులును ఆయన రప్పించిన వారుగా ఉన్నారు. ఏమిటి ఆ తెగులు అంటే, ఏటి నీళ్ళన్నీ కూడా రక్తముగా మార్చిన వారుగా ఉన్నారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి 8వ అధ్యాయములో మరి 3 తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీదకి ప్రభువు రప్పించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అందులో ఒకటి ఐగుప్తు దేశమంతంతటను కూడా కప్పలు వచ్చుట. ఐగుప్తు దేశమంతంతటూ కూడా ఫరో గృహములో కానివ్వండి, వాని సేవకుల ఇండ్లలో కానివ్వండి, వాని పడక గదిలో కానివ్వండి, పిండు పిసుకు తొట్లలో కానివ్వండి, కప్పల చేత వారు బాధించబడుట. అలాగుననే మరి ఒక తెగులు వచ్చేసి ఐగుప్తు దేశమందంతటను కూడా పేలు వచ్చుట. ఆ దేశమందంతటను కూడా పేలు అధికముగా వచ్చుట. ఇప్పుడు పిల్లలైనటువంటి వారు ఉన్నారు, వారి తలలో కొన్ని పేలు ఉంటేనే వారు తట్టుకోలేరు. కానీ అలాగూ ఐగుప్తు దేశమందంతటను కూడా దేవుడు పేలును రప్పింపజేసిన వారుగా ఉన్నారు. అలాగే 3వ తెగులు, ఈ అధ్యాయములో ఉన్నటువంటి 3వ తెగులు ఈగల గుంపు. ఐగుప్తు దేశమందంతటను కూడా ఈగల గుంపు వచ్చుట. సాధారణముగా మనం బయట చూస్తూ ఉంటాము, ఎక్కడైనా కొన్ని ఈగల గుంపు ఉంటేనే మనము వాటిని చూసి మనము తట్టుకోలేము, భరించలేని పరిస్థితి వస్తుంది. కానీ ఆనాడు ఐగుప్తు దేశము మీదకి దేవుడు ఆ దేశమందంతటను కూడా
ఈగల గుంపును ఆయన రప్పించినటువంటి వారుగా ఉన్నారు. ఈ 3 తెగుళ్ళు కూడా ఈ అధ్యాయములో దేవుడు ఐగుప్తు ప్రజల మీదకి ఆయన యొక్క అద్భుతమైన క్రియను చూపించడానికి, ఆయన యొక్క ఔన్నత్యమును ఆయన కనపరచడానికి ఈ 3 తెగుళ్ళను ఆయన ఐగుప్తు దేశము మీదకి ప్రభువు రప్పించిన వారుగా ఉన్నారు. అయితే తెగుళ్ళను రప్పించినటువంటి ఆయనే ఆ తెగుళ్ళను కూడా ఆపివేసిన వారుగా ఉన్నారు. ఫరో మోషే అహరోనులను పిలిచి, అయ్యా, ఈ తెగులు మా మీద లేకుండా మీ దేవుడైన యెహోవాను వేడుకొనండి అని. తెగులు వచ్చిన ప్రతిసారి ఫరో మోషే అహరోనులను అడగటము, మోషే అహరోనులు వారి దేవునికి ప్రార్థన చేయటము, తెగులు ఆగిపోవటము, ఇలాగూ అనేక పర్యాయములో జరిగినటువంటిదై ఉన్నది. అయితే మోషే అహరోనులైనటువంటి వారు కొన్ని కార్యములు చేయుట ద్వారా ఆ దేశములో వారి మీదకి వచ్చినటువంటి తెగులును దేవుడు ఆపివేసిన వారుగా ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో తెగుళ్ళు అనబడేవి వస్తూ ఉంటాయి. మన యొక్క జీవితంలో ఎన్నో తెగుళ్ళు మన జీవితంలో మనము చూస్తూ ఉంటాము. అయితే మన జీవితంలో ఆ తెగులు అనబడేది పోవాలి అంటే, ఆ తెగులు మన పక్షముగా ఉండకుండా ఆ తెగులు ఆగిపోవాలి అంటే మనమును కూడా మోషే అహరోనులు చేసిన పనిని మనము చేయవలెను. అయితే వారు ఏ కార్యములు వారు చేస్తారో, ఏ కార్యములు చేయటం ద్వారా వారి మధ్య తెగులు ఆగిపోయినది క్లుప్తముగా ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దాము. 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. హాయ్, మోషే, నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే నేను చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఎప్పుడైతే ఐగుప్తు దేశము మీదకి కప్పల శేషము ఐగుప్తు దేశము మీదకి వచ్చినదై ఉన్నదో, అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. మోషే అహరోనులను పిలిపించి ఫరో అంటున్నాడు, అయ్యా, మా మీద ఈ కప్పల శేషము ఉండకుండా వాటిని తీసివేయండి అని ఫరో మోషే అహరోనులతో అంటున్నాడు. అయితే అప్పుడు మోషే అంటూ ఉన్నాడు ఫరోను చూచి, నీవు నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయింపవచ్చును, కానీ ఈ శేషము నీ మీద ఉండకుండా అవి నీ సేవకుల ఇండ్లలో కానీ ఉండకుండా ఏటిలోనే ఉండునట్లుగా నేను యెహోవాను ఎప్పుడు వేడుకొనవలెను అని మోషే అంటున్నాడు. అనగా దాని భావము ఏమిటి అంటే, అక్కడ మనకి కనబడుచు ఉన్నటువంటి ఆ వచనములో మనకి అగుపడుచు ఉన్నటువంటి భావము ఏమిటి అంటే, మోషే అహరోనులు ఇరువురు కూడా వారు దేవునికి విధేయులయ్యారు. వారు రాజ సన్నిధిలో వారు ఉన్నప్పటికీ కూడా మోషే అహరోనులు ఇరువురు కూడా ఫరో సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా వారే ఫరో చెప్పిన మాట వారు వినలేదు. వారు దేవునికి మాత్రమే విధేయులయ్యారు.
వారు దేవునికి విధేయులయ్యారు గనుకనే, దేవుని యొక్క మాటకు వారు లోబడి ఉన్నారు గనుకనే, దేవుని యొక్క మాటకు పిలుపునకు వారు విధేయులుగా వారు ఉన్నారు గనుకనే వారు ప్రార్థన చేయగానే ఆ దేశము మీద తెగులు ఆగిపోయినదయ్యున్నది. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితంలో అనుకొనిని విధముగా తెగుళ్ళు వచ్చి పడుతూ ఉంటాయి. వ్యాధి అనబడే తెగులు, శ్రమ అనబడే తెగులు, అపాయము అనబడే తెగులు, అవి మన జీవితంలో వచ్చినప్పుడు మనము దేవునిని విసర్జించరాదు. దేవునికి మనము విధేయులమై ఉండాలి. దేవుని యొక్క మాటకు మనము లోబడి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇక రెండవదిగా చూసినట్లయితే 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. చాలండి. ఇక రెండవదిగా మోషే అహరోనులో వారే ఏమి చేయుట వలన ఆ దేశము మీదకి వచ్చినటువంటి తెగులు ఆ దినమునందు ఆగిపోయినది అంటే, అక్కడ మోషే అంటూ ఉన్నాడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు అని అంటూ ఉన్నాడు. అనగా దాని భావము ఏమిటి? మోషే అహరోనులు ఇరువురు కూడా రాజు సముఖములో వారు ఉన్నారు. అప్పటికి ఆ రాజ్యములో రాజు కంటే ఉన్నతమైన వారు ఎవరునూ లేరు. ఒకవేళ వారు ఎవరినైనా పొగడాలంటే అక్కడ రాజును మాత్రమే వారు పొగడాలి. కానీ మోషే అహరోనులు ఇరువురు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మా దేవుడైన యెహోవా వంటి వారెవ్వరునూ లేరు అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక నేనంటాను, వారు ఏమి చేయుట వలన ఆ దేశములో తెగులు ఆగిపోయినది అంటే, రెండవదిగా వారే దేవునిని వారు మహిమపరచినటువంటి వారుగా ఉన్నారు. ఒక అన్య దేశములో వారు దేవునిని వారు మహిమపరచిన వారుగా ఉన్నారు. ఒక అన్య దేశములో యేసు అంటే ఎవరో ఎరుగనటువంటి ఒక అన్య దేశములో వారే దేవుని యొక్క ఔన్నత్యమును మోషే అహరోనులు వివరించిన వారుగా ఉన్నారు. వారి శ్రమలలో, కష్టములలో, వారి యొక్క ఇరుకుల ఇబ్బందులలో వారే దేవునిని వారు మహిమపరచారు. అలాగే మన జీవితంలో కూడా తెగులు అనబడేది వచ్చినప్పుడు మనమే దేవునిని మహిమపరచవలసిన వారముగా. కొన్నిసార్లు మనము దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాము. తెగులు వచ్చినప్పుడు అనేక మంది దేవుని మీద వారే నిందలు వేస్తూ ఉంటారు. అయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమ అని వారు అనుకుంటూ ఉంటారు. లేదు ప్రియులారా, మనకి ఒక కీడు వచ్చినది అంటే ఆ కీడు వెనకాల మేలును దేవుడు దాచి ఉంచుతారు. కనుకన మనకు తెగులు వచ్చినప్పుడు మోషే అహరోనులు ఎలాగునైతే దేవునిని వారు మహిమపరిచారో మనమును కూడా అలాగున దేవునిని మహిమపరచవలసిన వారముగా ఉన్నాము. మూడవదిగా 8వ అధ్యాయము 10వ వచనాన్ని మరలా చదువుకుందామండి. హాయ్ 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 నీ మాట చొప్పున జరుగును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మోషే అహరోనులు ఫరో సముఖములో వారు ఉండి వారు అంటూ ఉన్నటువంటి మాట, ఈ కప్పల శేషము నీ మీద ఉండకుండా నీ మాట చొప్పున మా దేవుడైన యెహోవా జరిగించును అని వారు అంటూ ఉన్నారు. కనుక మూడవదిగా మోషే అహరోనులైనటువంటి వారే ఏమి చేయుట వలన ఆ దేశములో తెగులు ఆగిపోయినది అంటే, వారే దేవుని యొక్క శక్తిని వారు ఎరిగినటువంటి వారుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క
శక్తిని వారు ఎరిగి ఉన్నారు కనుకనే వారు ఫరోతో అంత ధైర్యముగా వారు ఆ మాట మాట్లాడగలుగుతున్నారు. మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు యెహోవా అలాగున జరిగించును అని ఆయన అంటున్నాడు. యెహోవా అలాగున జరిగించును అంటే ఆయన యొక్క శక్తిని వారు ఎరిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రభావమును వారు ఎరిగి ఉన్నారు. దేవుని యొక్క ఔన్నత్యమును వారు ఎరిగి ఉన్నారు కనుకనే వారు దేవునిని మహిమపరిచి దేవుని శక్తిని అక్కడ వారు కొనియాడారు. దేవునిని మహిమపరిచిన వారు దేవుని శక్తిని వారు కొనియాడగలిగిన వారుగా ఉన్నారు కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మనము దేవుని శక్తి ఏమిటో మనం ఎరిగి ఉండాలి. కొన్నిసార్లు మన బలహీనతను బట్టి మన శ్రమ అధికమని మనం అనుకుంటాము. కానీ మనకు ఉన్నటువంటి శ్రమ కంటే ఆయన యొక్క బలము అధికమైనది, ఆయన యొక్క శక్తి అధికమైనది. మోషే అహరోనులో దానిని వారు గుర్తించారు. ఆయన శక్తిని వారు ఎరిగి ఉన్నారు కనుక దేవుడు ఆ దేశము మీదకు వచ్చినటువంటి తెగులును వెంటనే దేవుడు ఆపు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 4వదిగా చూసినట్లయితే 8వ అధ్యాయము 23వ వచనమండి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. చాలండి. ఇక 4వదిగా వారు చేసిన కార్యం ఏమిటి అంటే దేవుని ప్రజలను ఐగుప్తు ప్రజలలో నుండి వారు ప్రత్యేకపరిచిన వారుగా ఉన్నారు. దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా ప్రత్యేకముగా ఉండాలి. ఆ ఐగుప్తు దేశములో ఉన్న వారందరూ అన్య దేవతలను వారు పూజించేవారు, అన్య విగ్రహములను వారు పూజించేవారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకవేళ వారిలో కలిసిపోతే వారి మనస్సును త్రిప్పుకొని అన్య దేవతల వైపు వారు మళ్ళీపోతారేమో అనుకుని వారి యొక్క మనస్సును వారు మరల్చుకొని అన్య దేవతల వైపునకు వారి యొక్క మనస్సును వారు త్రిప్పివేసుకుంటారేమో అనుకుని వారు చేసినటువంటి పని వారిని ఐగుప్తు ప్రజలలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరిచారు. ఒకవేళ ఆ ప్రజలలో దేవుని బిడ్డలు ఎవరైనా ఉండి ఉంటే ఆ తెగులు ఆగి ఉండేది కాదేమో. కానీ వారు దేవుని ప్రజలలో నుండి ప్రత్యేకపరిచారు కనుక దేవుడు ఆ తెగులను ఆపజేస్తున్న వారు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయడానికి వచ్చినప్పుడు ప్రభువు లోతును కూడా నాశనము చేయడానికి ఆలోచన చేయలేదు. కేవలము అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతు కుటుంబం ఆనాడు రక్షించబడినది. కనుక మనము లోకస్తులతో పాటు మనము కలిసి మెలగరాదు. దేవుని బిడలమైనటువంటి మనము ప్రత్యేకపరచబడిన వారి వలె మనము ఉండాలి. మనలను చూసి ఎదుటివారు నేర్చుకోవాలి, కానీ వారిని చూసి మనము నేర్చుకునే స్థితిలో మనము ఎన్నడూ ఉండరాదు. ఇశ్రాయేలు మోషే అహరోనులు వారు అదే చేస్తారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను వారు ప్రత్యేకపరిచారు కనుక ఆ తెగులు ఆగిపోయినది. 5వదిగా 30వ వచనాన్ని చదువుకుందామండి. ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. చాలండి. ఇక 5వదిగా దేశములో తెగులు ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే మోషే అహరోనులు ఇరువురు కూడా వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి పని దేవునికి ప్రార్థన చేయుట. ప్రియమైనటువంటి తెగులు రాగానే వారు దేవునికి వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన వెనువెంటనే తెగులు ఆ దేశంలో నుండి ఆగి వెళ్ళిపోయినది. ఈనాడు అనేక మంది తెగులు కానీ శ్రమ కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ప్రార్థన వారు మర్చిపోతున్నారు. ప్రార్థన వారు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ప్రార్థన ద్వారా వారు ఆశీర్వాదాలు పొందుకుంటారని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రార్థనయే మనకు ఆధారము. ప్రియమైనటువంటి వాళ్ళ ఎన్నో వర్తమానములు మనము నేర్చుకున్నాము ప్రార్థనను గురించి. కనుక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, శ్రమ ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన ద్వారా ప్రార్థనకు జవాబును పొందుకొనండి. ప్రభు కృప మీ ఎల్లరకు సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి.
ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరించుదాం. స్వరమోను వినగా పరమార్థ జ్ఞాని స్థిర